Hey travel buddies, welcome back to my YouTube channel. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే తిరుపతి నుంచి అరుణాచలంకి 1:30 ట్రైన్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము వెళ్ళిన డే అయితే ఫుల్ రైన్స్ పడుతూ ఉన్నాయి. సో మనం క్లైమేట్ని చూడొచ్చు. మనకి ఎగ్జాక్ట్గా తిరుపతి టు అరుణాచలం 1:30కి తిరుపతి రైల్వే స్టేషన్లో మనకు ట్రైన్ ఉంటుంది. సో మీరు ఎవరన్నా ట్రైన్కి వెళ్ళాలంటే ఒకటి 11:30కి ఒక ట్రైన్ ఉంటుంది, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి 1:30కి ఒక ట్రైన్ ఉంటుంది. సో మేమైతే బుక్ చేసుకున్నాము ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్ళాము. సో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం వెళ్ళే దారిలో మనకు గ్రీనరీ క్లైమేట్ మనం ఎంజాయ్ చేస్తూ ట్రైన్ జర్నీలో అయితే వెళ్ళచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే గిరి ప్రదక్షిణకి వెంటనే స్టార్ట్ అయిపోయాము ఫ్రెష్ అయ్యి. సో మనం వెంటనే స్టార్టింగ్ అయితే వినాయక స్వామిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో గాలిగోపురంకి రీచ్ అయ్యాక మనం అక్కడ కొబ్బరికాయ అవన్నీ తీసుకొని సో గాలిగోపురం ముందు మనం కొద్దిసేపు అయ్యాక అక్కడ మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నామని మొక్కుకొని మనమైతే గిరి ప్రదక్షిణని గాలి గోపురం నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ గాలి గోపురం అయితే వర్షం పడుతూ ఉంది. మేము వెళ్ళిన రోజు మీరు వీడియోలో కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది వెదర్ అయితే, క్లైమేట్ కానీ చాలా బాగుంది. సో మేము కొబ్బరికాయ అన్నీ అక్కడే తీసుకున్నాం. సో వాళ్ళు ఒక 50 to 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో దీపం అయితే పెట్టేసి మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మనకు ఇక్కడ కూడా చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు. సో మా గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో మేము వెళ్ళిన డే అయితే వర్షం అయితే చాలా స్లోగా పడుతూ ఉంది. మేము వాక్ చేసిన 14 కిలోమీటర్స్ అయితే వర్షం ఫుల్గా పడుతూనే ఉంది. సో మేము అలానే ఆ రెయిన్లోనే మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. మనం వెళ్ళే దారిలో మనకి ఇలా ప్రతి వెళ్ళే చోట మనకు లింగాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటూ మనం వెళ్తూ ఉండొచ్చు. సో మనకు ఆ వెళ్ళే ప్రతి చోట మనం ఎన్ని కిలోమీటర్స్ క్రాస్ చేసామనేది ఆ బోర్డులో చూడొచ్చు దేవుణ్ణి దర్శించుకుంటూ. సో అలా అంతా అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ గాలిగోపురం రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే మేము 50 రూపీస్ పెట్టి దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. 1 అవర్లో మేము దర్శనం కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.